హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కూర చాలా వెరైటీగా అయితే చేసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. దీనికి కావాల్సిన తెల్ల వంకాయలు అండి. ఆ తెల్ల వంకాయలు ఉంటేనే ఈ కర్రీకి చాలా అయితే టేస్టీ వస్తుంది. దానికి మనం కొంచెం తోడుగా ఈ బంగాళాదుంప ముక్కల్ని కొంచెం వలంగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. దానికి మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చిన్నగా కోసుకున్న టమాటో ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, కారం, ఆయిల్ కూడా దీంట్లోనే వేసుకుందాం. నెక్స్ట్ మనం దీనికి సరిపడా టేస్టీకి మనం నువ్వులు అయితే యాడ్ చేసుకుందామండి. నువ్వులు ఈ కర్రీలో చాలా శ్రేష్టం, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మనం కచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు దీంట్లో ప్రత్యేకత అండి. వెల్లుల్లిపాయ మనం ఎంత వేస్తే అంత మనం యాడ్ చేస్తే అంత టేస్టీ అయితే వస్తుంది. మనం వెల్లుల్లిపాయ అయితే కొంచెం ఎక్కువగా మనం వేసి పెట్టుకోవాలి. ఇక ఈ మసాలాలోని మనం నువ్వులు అయితే మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఇది ఆప్షనల్ అండి. ఎవరికి నువ్వులు టేస్టీ బాగా నచ్చితే ఈ నువ్వులు మనం ఎక్కువగానే కొంచెం ఈ మసాలాలోని వేసుకుంటే టేస్టీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం దాన్ని నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని, నువ్వులన్నీ యాడ్ చేసుకొని, నెక్స్ట్ వెల్లుల్లిపాయ కచ్చాగా తెచ్చి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ ఇలా మనం కలిపి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలాని అంతా ప్రిపేర్ చేసి బాగా ఆయిల్ అంతా పట్టేలా ఆ ముక్కలకి మనం మసాలాని కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకుంటే బెస్ట్ అండి. స్పూన్తో కలుపుకుంటే దానికి అవన్నీ ఆయిల్ అంతా పట్టదు అని నేను అనుకుంటాను. నేను ఇప్పుడు చేత్తోనే ఇలా కలుపుకుంటాను. చేత్తో బాగా కలుపుకొని ఆ ముక్కలకి ఆయిల్ అంతా బాగా పట్టేలా గరం మసాలా, కారం, అన్నీ, పసుపు అన్నీ చిన్న ముక్కలుగా మనం కట్ చేసాం కదా, వాటన్నిటికీ ఆ మసాలా అంతా పట్టేలా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ మసాలాని మనం ఆ గుత్తి వంకాయలా మనం పోసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న వాటిలోనే మనం స్టఫ్ చేసుకోవాలి. ఒక్కొక్క వంకాయలో కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ పెట్టి మనం స్టఫ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకున్న వంకాయలని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా వంకాయల్లోని ఎప్పుడైతే మనం స్టఫ్ చేస్తామో దీని టేస్ట్ వేరే లెవెల్. దీనికి తాలింపుకి కావాల్సిన సామాన్లు అయితే కారం గుండ, నెక్స్ట్ సరిపడా ఉప్పు, ఆయిల్, మెంతులు కూడా ఇందులోనే యాడ్ చేస్తాం. నెక్స్ట్ మినప్పప్పు, ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం. మెంతులు ఈ తాలింపులోని వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇందులో మనం తాలింపుకి ఒక వెరైటీ ఏంటంటే సోంపు మనం వేస్తే చాలా బాగుంటుంది. నేను తాలింపులో సోంపు కూడా యాడ్ చేస్తున్నాను. సోంపు ప్లస్ జీరా, నెక్స్ట్ ఆయిల్, ఈ ఆవాలు, మినప్పప్పు అన్నీ నేను ఈ పోపు సామాన్లు అన్నీ ఆయిల్లో వేసి వేయించుకున్న తర్వాతే ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయల్లో ఈ మసాలా అంతా స్టఫ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం స్టఫ్ చేసుకొని మనం కొంచెంసేపు అయితే ఉంచుకుంటే ఆ మసాలా అంతా ఆ వంకాయలకి తగిలి బాగా అయితే కొంచెం నానేలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ వంకాయ మెత్తగా బాగా ఉడికిపోతుంది. మనం అలాంటప్పుడే మనం తాలింపులోని ఒక్కొక్కటిగా వంకాయ మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీ అయినా మనం ఆయిల్లో బాగా వేగించుకుంటేనే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. కర్రీ ఆ రైస్లోకి మనం పక్కన చారు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఆ గ్రేవీతోనే మనం కలుపుకొని చక్కగా అయితే ప్లేట్లో అన్నం అంతా ఖాళీ అయిపోయేలా తినేస్తారండి. ఎవరు నచ్చుకోపోయిన వారు కూడా ఈ వంకాయని ఇలా వండితే చాలా బాగా నచ్చుకొని పిల్లలు, పెద్దలు అందరూ బాగా తింటారు. ఇంటికి గెస్టులు వచ్చే టైంలో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే పెట్టుకొని ఇప్పుడు మనం కుక్కర్ని అయితే స్టవ్ అయితే వెలిగించుకొని
మనం కుక్కర్ని అయితే పెట్టుకుందాం. చూస్తున్నారు కదా వంకాయలన్నీ ఇలా వంకాయల్లో అంతా మసాలా అంతా ఇలా స్టఫ్ చేసుకొని ఇలా ప్లేట్లన్నీ మనం సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించి మనం పోపు పెట్టేలోగా ఈ స్టఫ్ అంతా ఉంటుంది కదా, ఆ వంకాయ స్టఫ్ అంతా ఆ వంకాయలకి బాగా కలిసిపోయి బాగా మసాలా అంతా వంకాయలకి బాగా పడుతుంది. కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మెంతులు కొంచెం, సోంపు కొంచెం సోంపు అయితే వేసుకుందాం. సోంపు తర్వాత కొంచెం చిటికెడు మెంతులు అయితే వేసుకుందాం. తర్వాత మినప్పప్పు, ఆవాలు ఒక్కొక్కటిగా అన్నీ అయితే, జీలకర్ర అన్నీ అయితే వేసుకుందాం. ఆవాలు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఆ మసాలాలోని ఈ కరివేపాకు కలిసిపోయి పక్కన తీసి పెట్టే ఛాన్స్ లేకుండా ఆ కర్రీని అయితే బాగా తినేస్తారు. పోపు అయితే బాగా వేడెక్కిపోయింది కదా అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వంకాయని ఇలా అయితే అంగంగులుగా వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఇలా అయితే వేసుకొని మనం బాగా అయితే ఆయిల్లో వేగించుకోవాలి. వేగించుకుంటే ఆ ఆయిల్ అంతా ఈ వంకాయలకి పట్టి బాగా అయితే వేగిపోతాయి. ఈ వంకాయలు వేసేటప్పుడు ఏంటంటే మనం పెద్ద మంట పెట్టుకోవాలి. స్టవ్ మంట పెద్దదిగా పెట్టుకోవాలి. లేదు సిమ్లోనే పెట్టుకున్నారు అంటే ఈ వంకాయలు బాగా కందిపోతాయండి. ఆ ఛాన్స్ అయితే మనం ఇవ్వకూడదు. సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. తర్వాత వంకాయలు వేగిపోయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు మనం మీదగా చల్లుకుందాం. ఇలా మీద చల్లిన తర్వాత మనం కుదుపుతూ మనం ఈ వంకాయల్ని బాగా మనం వేగించుకోవాలి. బాగా వేగించుకుంటేనే ఆ మసాలా అంతా ఆ వంకాయలకి బంగాళదుంపలకి పట్టి కర్రీ బాగా వేగిపోతుంది. చూస్తున్నారు కదా, సగం అయితే వేగిపోయినట్లే. ఇప్పుడైతే మనం కొంచెం బాగా చూస్తున్నారు కదా, బాగా అయితే వేగిపోయి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలి. సరిపడా వాటర్ అయితే వేసుకొని ఒక 4 విజిల్స్కి అయితే మనం పెట్టుకోవాలి. మూత అయితే పెట్టుకోవాలండి. 4 విజిల్స్కి అయితే మూత అయితే పెట్టుకున్న తర్వాత బాగా వేగిపోయినట్టే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఆ గుత్తి వంకాయ కూరలోని మనం ఉత్తి రైస్లోనే చక్కగా తినేయవచ్చు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఇంకో కొత్త రెసిపీతో మీకు కనిపిస్తాను. ఉంటాను. బాయ్.